హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. ఈ నెల హరే కృష్ణ 20 మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. ఈ నెల 22వ తారీఖున నరసింహ చతుర్దశి ఉంది. అంటే నరసింహస్వామి యొక్క అపియరెన్స్ డే, ఆవిర్భావ దినోత్సవము. ఆ సందర్భంగా మనము లక్ష్మీ నరసింహస్వామి యొక్క లీలలను గురించి తెలుసుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, పతిత పావన గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనము వినిపిస్తుందా మాతాజీ? క్లియర్ గా ఉందా వాయిస్? పర్ఫెక్ట్ మాతాజీ. ఓకే 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 ప్రభుజీ. ఈ రోజు మనము భాగవతంలోని 7వ స్కందంలో నరసింహ లీలల గురించి తెలుసుకుందాము. నరసింహస్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవము దగ్గరికి వస్తా ఉంది కాబట్టి మనము ప్రహ్లాద్ మహారాజ్ గురించి, లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకోవడము ఎంతో ముఖ్యము. మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను నాకు ఎటువంటి అర్హత లేకపోయినా కూడా నరసింహస్వామి లీల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మన నరసింహస్వామి భక్తుల జీవితంలో ఎంతో ముఖ్యం అన్నమాట. ఎందుకు అంటే గన నరసింహస్వామి ముల్లోకాలలో ప్రసిద్ధి, ఆరాధ్య దైవం భక్తులకి. ఎందుకు అంటే భక్తుల యొక్క జీవితంలో వచ్చే సమస్యలను, విఘ్నాలను వినాశనం చేస్తారు నరసింహస్వామి. విఘ్న వినాశక నరసింహస్వామి అని కూడా అంటాం మనము. విఘ్న వినాశక వినాయకుడు కదా, మరి నరసింహస్వామి అని చెప్తున్నారు మాతాజీ అని మీరు అనుకోవచ్చు. గణేష్ కి కూడా ఆ విఘ్నాలను నాశనం చేసే శక్తి నరసింహస్వామి నుంచే వస్తుంది అని చెప్పి బ్రహ్మ సమితిలో కూడా చెప్పబడింది. బ్రహ్మ సమితిలో ఏమని చెప్పబడింది అంటే, గణేశుడు తన తొండాన్ని నరసింహస్వామి పాదాలకి ఆనించడం ద్వారా, నరసింహస్వామి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ద్వారా అతను ఎంపవర్ అవుతారనమాట. అతనికి గణేష్ మహారాజ్ కి విఘ్నాలను వినాశనం చేసే శక్తి నరసింహస్వామి ప్రసాదిస్తున్నారు. కాబట్టి భక్తుల జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినా సరే, భక్తియుక్త సేవలు మనకు ఏ కార్యంలో అయినా సమస్యలు అనేటివి వస్తుంటాయి, విఘ్నాలు అనేటివి వస్తుంటాయి. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి, ఆ విఘ్నాలు పోవడానికి నరసింహస్వామిని ప్రేయర్ చేయడం వల్ల మనము వాటిని ఎదుర్కొనే శక్తి మనకి వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇస్కాన్ లోని ప్రతి డివోటీ ప్రతిరోజు నరసింహస్వామికి ప్రేయర్ చేస్తారనమాట. పొద్దున సాయంత్రము 2 పూట్ల ప్రేయర్ చేస్తారంట. ముందుగా అలా ఉండేది కాదు. మా భగవంతుడు రాధాకృష్ణులకి మంగళారతి మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు రాధాకృష్ణుల మంగళహారతి తర్వాత ప్రతిరోజు నరసింహస్వామి యొక్క హారతి కూడా మనము చెప్తున్నాము. ఎందుకు అంటే కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా, కొన్ని సంఘటనలు కూడా జరిగాయి అన్నమాట. ఒకసారి ఏమైతుంది అంటే, వెస్ట్ వర్జీనియాలో, మన దేశం కాదు అది ఇతర దేశము, వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఎంతో బాగా భక్తులు ప్రచారం చేస్తా ఉంటారు. భక్తియుక్త సేవ చక్కగా జరుగుతూ ఉంటుంది. భక్తులు రాత్రింబవళ్ళు భగవద్గీతను ప్రచారం చేస్తూ ఉంటారు. భక్తియుక్త సేవ ఎలా చేయాలి అని నేర్పిస్తా ఉంటారు. అది చూసి కొంతమంది ఓర్వలేని వాళ్ళు, దుండగులు ఏం చేస్తారంటే, ఆ వెస్ట్ వర్జీనియాలోని ఇస్కాన్ టెంపుల్ పైన బాంబు వేస్తారనమాట. బాంబు వేస్తే ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఎంతో బాధపడి ప్రభుపాదుల వారికి లేఖ రాస్తారనమాట. ఇలా చూడండి ప్రభుపాద్, మనము నిస్వార్థంగానే సేవ చేస్తున్నాము, భక్తిని ప్రచారం చేస్తున్నాము,
కానీ ఇలా మన సెంటర్ పైన మన టెంపుల్ పైన బాంబు వేశారు అని లెటర్ రాస్తారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు దానికి ఎంతో బాధపడతారనమాట. ఏంటి మనము కృష్ణుడి కోసం సేవ చేస్తున్నా కూడా ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ముందే భక్తులు ఈ కలియుగ ప్రజలకి ముందే ఆ మనసే ఒక పెద్ద శత్రువు. ఎప్పుడు మనస్సు మనల్ని భక్తి నుంచి దూరం చేయడానికే ఈ భౌతిక ప్రలోభాలను పెడతా ఉంటుంది మనసు. దాన్ని మనం జయించడంలోనే ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు బయట నుంచి కూడా శత్రువులు వస్తున్నారు. కాబట్టి మీరు ప్రతిరోజు మనము రాధాకృష్ణులకి సక్రమంగా సేవ చేయాలంటే కూడా మనకు శక్తి కావాలి. ఆ సమస్యలను తీర్చడానికి నరసింహ స్వామిని మనము శరణు పొందాలి. మనము నరసింహస్వామికి ప్రతిరోజు ప్రేయర్స్ చేయాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా తన చేతులతో నరసింహారతిని రాసి అందరికి పంపిస్తారనమాట. ఆ రోజు నుంచి ప్రతి ఇస్కాన్ టెంపుల్లో భగవంతుడికి మంగళారతి తర్వాత నరసింహారతి కూడా పాడతారనమాట, మా పొద్దున సాయంత్రము. అదే విధంగా మాయాపూర్ టెంపుల్లో కూడా ఏమవుతుంది అంటే, ఇప్పుడు కాదు ముందు ఏం జరిగేది అంటే, ముస్లింలు ఎక్కువ దాడి చేసేవాళ్ళు అనమాట మాయాపూర్ టెంపుల్ మీదకి. ఒకసారి ఏమవుతుంది అంటే, ఎంత ఆపడానికి ట్రై చేసినా కూడా ఆ ముస్లింలు కొంతమంది రాధారాణిని ఎత్తుకొని పోతారనమాట, రాధారాణి విగ్రహాన్ని అపహరిస్తారనమాట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఉగ్ర నరసింహస్వామిని స్థాపిస్తారనమాట. అక్కడ ఉండే నరసింహస్వామి, మాయాపూర్ లో ఉండే నరసింహస్వామి స్థాన నరసింహస్వామి అంటారు. స్థాన నరసింహస్వామి అంటే స్తంభంలో నుంచి వచ్చే నరసింహస్వామి, ఉగ్ర రూపం అన్నమాట. అటువంటి నరసింహస్వామిని అక్కడ స్థాపిస్తారు. ఎప్పుడైతే నరసింహస్వామిని అక్కడ స్థాపిస్తారో మాయాపూర్ టెంపుల్లో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అటాక్ కూడా భక్తుల మీద కానీ టెంపుల్ మీద కానీ జరగదన్నమాట. మాయాపూర్ అనేది ఔదార్య ధామము. అంటే పంచతత్వ భగవానులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎంతో మెర్సిఫుల్. రాధా మాధవ్ భగవాన్ ఉన్నారు. ఇద్దరు ఉన్నా కూడా సరే మళ్ళీ ఉగ్ర నరసింహస్వామిని అక్కడ ప్రతిష్ఠించాల్సిన అవసరం అనేది వచ్చిందనమాట. కాబట్టి మనము భక్తియుక్త సేవ చేస్తాము. సేవ చేయడంలో కూడా ఎన్నో సమస్యలని, ఏ పనిలో అయినా సమస్యలు అనేటివి వస్తుంటాయి. నరసింహస్వామి ఏంటి అంటే భక్తుల యొక్క సమస్యలను తీర్చడంలో ఎంతో ఆనందం అన్నమాట. నరసింహస్వామికి ఎప్పుడు రెడీగా ఉంటారన్నమాట. నరసింహస్వామి ఎవరు? శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడి నుంచి వచ్చిన ఎక్స్పాన్షనే నరసింహస్వామి. మనము శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అంటున్నాము. శ్రీకృష్ణుని పూజ చేస్తే భక్తియుక్త సేవ చేస్తే సరిపోదా అని అనుకోవచ్చు. కానీ ఎలాగో నరసింహస్వామికి భక్తులను సమస్యల నుంచి బయటపడేయడంలో ఇష్టము. కాబట్టి ఆ మూడులో ఉన్నారు కాబట్టి నరసింహస్వామికి మనము తప్పకుండా ప్రేయర్స్ చేయాలన్నమాట. మన భక్తి జీవితంలో మన జాబ్ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు, మన అరిషడ్ వర్గాలు, మన మనస్సు ప్రాబ్లం కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు ప్రాబ్లం కావచ్చు. భక్తియుక్త సేవ చేయడానికి ఏ ప్రాబ్లం అయినా సరే మనము నరసింహస్వామికి ప్రేయర్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లము తీరుతుంది, లేదా ఆ ప్రాబ్లం ని తట్టుకునే శక్తిని నరసింహస్వామి ప్రసాదిస్తారన్నమాట. కాబట్టి మనము ఈ నరసింహ లీల గురించి చెప్పుకున్నాము ఈరోజు. భాగవతంలోని 7వ స్కందంలో నరసింహస్వామి లీల అనేది వస్తుంది. 10 చాప్టర్లు ఉన్నాయి ఈ నరసింహస్వామి లీలలో. 3 చాప్టర్లు హిరణ్యకశిపుడి గురించి చెప్పడానికే 3 చాప్టర్లు ఉన్నాయి. ఆ మిగతా 7 చాప్టర్లలో ప్రహ్లాద్ మహారాజ్ గురించి, మళ్ళీ తర్వాత నరసింహస్వామిది ఒక్క చాప్టరే ఉంటుంది. అండ్ రెండు చాప్టర్లు మాత్రమే ఉంటాయి. ప్రహ్లాద్ మహారాజ్ కి గురించి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం హిరణ్యకశిపుడి చరిత్ర నుంచి మనము నేర్చుకోవచ్చు ఎలా ఉండకూడదు అనేది. ప్రహ్లాదుడి నుంచి కూడా, ప్రహ్లాదుడు మహాజనుల్లో ఒకరు ప్రహ్లాదుడి నుంచి కూడా భక్తియుక్త సేవను ఎలా చేయాలి, భగవంతుణ్ణి ఎలా శరణాగతి పొందాలి అనే విషయాన్ని మనము నేర్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ గా హిరణ్యకశిపుడు గురించి తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు అంటే ప్రహ్లాద్ మహారాజ్ వారి తండ్రి అన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి హిరణ్యకశిపుడు మరియు తల్లి కయాదు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు రాక్షసులు.
యాక్చువల్ గా వాళ్ళు జయ విజయులు అన్నమాట. వైకుంఠంలోని జయ విజయులు. చతుష్కుమారులు అంటే సనక సనందనాథులను ఒకసారి వైకుంఠానికి వెళ్తే వాళ్ళని వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటారనమాట జయ విజయులు. ఇక్కడ వైకుంఠంలోని గేట్ కీపర్స్ వీళ్ళు. భగవంతుని యొక్క గొప్ప భక్తులు జయ విజయులు. అడ్డుకోవడం వల్ల ఈ చతుష్కుమారులకి కోపం వచ్చి మీరు తన పర అని తేడా చూపిస్తున్నారు, కాబట్టి మీరు రాక్షసులుగా పుట్టండి అని శాపం ఇస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, రావణ కుంభకర్ణుల గాను, శిశుపాల దంతవక్త్రులు గాను జన్మిస్తారనమాట. మొదటగా హిరణ్యాక్షుడి గురించి తెలుసుకుందాము. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి తమ్ముడు అన్నమాట. హిరణ్యాక్షుడు గొప్ప తపస్సు చేస్తాడు, బ్రహ్మదేవుడికి గొప్ప తపస్సు చేసి ఎన్నో వరాలు పొందుతాడనమాట. ఆ వరాల యొక్క గర్వంతో ఈ భూమాతను పీడిస్తా ఉంటాడనమాట. భక్తులను, భూమాతను ఎంతో మందిని పీడిస్తా ఉంటాడనమాట. కాబట్టి హరి విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాడనమాట. ఎప్పుడైతే ఈ వార్త తమ్ముడు చనిపోయినాడు, హిరణ్యాక్షుడు చనిపోయినాడు, విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి చంపేశారు అని తెలుసుకోగానే హిరణ్యకశిపుడికి చాలా కోపోద్రికుడు అవుతాడనమాట. ఎలాగైనా సరే నేను విష్ణువుని చంపాలి అని చెప్పి విష్ణువు మీద శత్రుత్వము పెంచుకుంటారనమాట. నేను విష్ణువుని చంపాలి అని చెప్పి పంతం పడతారు. వీళ్ళిద్దరి తల్లి దితి, తండ్రి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడి యొక్క తల్లి దితి, తండ్రి కశ్యప ప్రజాపతి అనమాట. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు చనిపోతాడో దితి మరియు హిరణ్యాక్షుడి వాళ్ళ భార్యలు మరి కుమారులు, పిల్లలు అంతా శోక సముద్రంలో మునిగిపోతారనమాట. విపరీతంగా ఏడుస్తా ఉంటారు. వాళ్ళ బాధ చూడలేక హిరణ్యాక్షుడు చనిపోయినాడు అని చెప్పి వాళ్ళంతా బాధపడుతుంటే అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి వాళ్ళకి హితబోధ చేస్తాడనమాట. అతన్ని చెప్పేది మాటలు వింటే హిరణ్యకశిపుడికి ఇంత జ్ఞానం ఉందా అని మనకి అనిపిస్తుంది అనమాట. ఎంత బాగా ఓదారుస్తాడు అంటే తల్లి దితిని మరియు మరదళ్ళని ఏమని ఫిలాసఫీ మొత్తం చెప్తాడు. ఏమని చెప్తారంటే, చూడు ఎందుకు మీరు ఇంతగా బాధపడుతున్నారు, నా తమ్ముడు అయిన హిరణ్యాక్షుడు ఎవరు, పుణ్యాత్ముడు, అతడు ఎంతో పుణ్యాత్ముడు, వీరుడతను, యుద్ధంలో మరణించాడు, వీర మరణం పొందాడు, గొప్ప ధైర్యవంతుడు. అటువంటి హిరణ్యాక్షుని కోసం మనం గర్వపడాలే కానీ బాధపడకూడదు. అయినా పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక టైంకి చావాల్సిందే. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ఈ శరీరం అనేది టెంపరరీ, ఆత్మ అనేది పర్మనెంట్, ఎటర్నల్. ఆత్మకు శరీరానికి చావు ఉండొచ్చేమో గాని ఆత్మకు అనేది చావు అనేది లేదు. మన కర్మబంధనం వల్ల, మన కర్మానుసారము కొంతమంది భార్య గాను, భర్త గాను, తల్లి గాను, తండ్రి గాను, తమ్ముడు గాను, పిల్లలు గాను వస్తారు. ఆ కర్మబంధనము పూర్తి అవ్వగానే, ఆ కర్మానుసారం పూర్తి అవ్వగానే మళ్ళీ వాళ్ళు వాళ్ళ పార్ట్ అయిపోగానే వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రారు. కాబట్టి మనము పోయిన వాళ్ళ గురించి బాధపడకూడదు అని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారనమాట హిరణ్యకశిపుడు. ఏమని ఎగ్జాంపుల్స్ చెప్తాడు, ఇప్పుడు మనము ట్రావెలింగ్ చేస్తా ఉంటాము, మధ్యలో ఒక హోటల్ వస్తుంది. బాటసారులంతా ఆ హోటల్లో కూర్చొని తింటారు. అక్కడ కూర్చొని తిన్నప్పుడు పక్కన బాటసారులతో కూడా మనకు పరిచయం ఏర్పడుతుంది. అందరం కలిసి కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ తింటాము. మళ్ళీ మన తినేది అయిపోగానే వెళ్ళిపోతాము. అంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోయినారే అని చెప్పి బాధపడకూడదు కదా. ఆ విధంగానే మనం కూడా మన కర్మానుసారము కొందరితో మనం కలుస్తాము, ఆ తర్వాత విడిపోతాము, మళ్ళీ ఎప్పుడు తిరిగి కలవము. కాబట్టి దీని గురించి, అనివార్యమైన ఈ కార్యం గురించి మనము బాధపడకూడదు అని తల్లికి చెప్తాడనమాట, దితికి హిరణ్యకశిపుడు. ఇంకా ఏమని చెప్తాడు హిరణ్యకశిపుడు అంటే, ఒక రాజు యొక్క స్టోరీ కూడా చెప్తాడనమాట. సుయజ్ఞ అని ఒక రాజు ఉంటారు. ఆ రాజు స్టోరీ చెప్తాడనమాట తల్లికి, మరదళ్ళకి. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే, సుయజ్ఞుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గొప్ప వీరుడే, కానీ యుద్ధంలో మరణిస్తాడనమాట. యుద్ధం చేస్తాడు కానీ ఓడిపోతాడు, మరణిస్తాడనమాట. రక్తపు మడుగుల్లో పడి ఉంటాడనమాట. అతని భార్యలు వస్తారనమాట. సుయజ్ఞ యొక్క భార్యలు వచ్చి ఎంతగా ఏడుస్తారు అంటే వెక్కి వెక్కి ఏడుస్తారనమాట. అప్పుడే వెళ్ళిపోయినావా, మాకు దిక్కెవరు,
అని చెప్పి ఏడుస్తారు. ఆ రాజుకి అంత్యక్రియలు కూడా జరగకుండా ఆపుతారనమాట. వాళ్ళు బాడీని కూడా తీసుకెళ్ళనియ్యరనమాట. వాళ్ళ ఏడుపులు ఎంతవరకు వస్తాయి అంటే యమధర్మరాజు దగ్గరికి వినిపిస్తాయన్నమాట. అప్పుడు యమధర్మరాజు వస్తాడనమాట. ఆ యుద్ధ రంగానికి వస్తాడు. వచ్చి వీళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు, నవ్వుకుంటాడనమాట. నవ్వుకొని ఎంత మందిని చూసింటారు వీళ్ళు చనిపోయేది. అయినా కూడా ఇప్పుడు వీళ్ళేదో పర్మనెంట్ గా ఇక్కడ ఉండేటట్లు ఇంతలా బాధపడుతున్నారు అని చెప్పి వీళ్ళకు నేను చెప్పాలి, వీళ్ళకి జ్ఞానబోధ చెయ్యాలి అని చెప్పి ఒక పిల్లవాడి రూపంలో వస్తాడనమాట యమధర్మరాజు వాళ్ళ దగ్గరికి వచ్చి, చూడుమ్మా, పోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. మీరు గంట సేపు కాదు కదా, ఒక రోజు కాదు కదా, నెల కాదు, సంవత్సరం ఏడ్చినా కూడా పోయిన మీ భర్త తిరిగి రాడు అని చెప్పి మళ్ళీ యమధర్మరాజు ఒక స్టోరీ చెప్తాడనమాట వాళ్ళకి. ఏమని స్టోరీ చెప్తాడంటే, ఒక వేటగాడు ఉంటాడు. అతడు పక్షులను వేటాడి తన కడుపు నింపుకుంటా ఉంటాడనమాట. ఒకసారి ఒక ఆడపక్షి, మగ పక్షి రెండు కొమ్మ మీద కూర్చొని ఉంటే ఆడపక్షికి వల పన్నుతాడనమాట. ఆ ఆడపక్షి వలలో చిక్కుకొని పోతుంది. ఆడపక్షిని చూసి మగ పక్షి ఏమనుకుంటుంది, అయ్యో, ఈ ఈ టైం అనేది ఎంత బ్యాడ్, ఈ విధి ఎంత క్రూరమైనది. ఇప్పుడు నా భార్య ఈ వలలో చిక్కుకొని పోయింది. నేను ఈ జీవితం అంతా భార్య లేకుండా గడపాలి. నా పిల్లలకు అమ్మ లేకుండా నేను ఎలా పెంచాలి నా పిల్లల్ని అని ఆలోచిస్తుంటుంది ఆ మగ పక్షి. అంతలోపల ఆ వేటగాడు బాణం వేస్తాడు. ఆ మగ పక్షి కూడా చనిపోతుందన్నమాట. చూసారా? ఆ దీంట్లో ఏంటి మనం నేర్చుకోవాలి అంటే పోయిన వాళ్ళని చూసి బాధపడుతూ కూర్చుంటే మన జీవితం కూడా అయిపోతుంది అని చెప్తాడనమాట ఆ పిల్లవాడు. అంటే యమధర్మరాజే ఆ పిల్లవాడి రూపంలో ఆ సుయజ్ఞ భార్యలకి చెప్తాడు, వెళ్ళండి వెళ్ళండి, మీ మీ భర్త ఎలాగో తిరిగి రాడు, మీ భర్త కోసం ఏడుస్తా కూర్చుంటే మీ జీవితం కూడా పోతుంది, వెళ్ళండి అని చెప్పి వాళ్ళని ఓదార్చి పంపిస్తాడనమాట. ఆ కథని హిరణ్యకశిపుడు తల్లి దితికి మరి మరదళ్ళకి చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆ మాటలు విని వాళ్ళ బాధంతా తీరిపోతుంది. వాళ్ళు ప్యాసిఫై అవుతారు, నార్మల్ అయిపోతారనమాట. చూడు ఎంత మంచిగా మోటివేషన్ ఇచ్చాడు, ఎంత మంచిగా వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వాళ్ళ బాధనంతా పోగొట్టేశారు. వాళ్ళు నార్మల్ అయిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంత జ్ఞానము, ఇంత ఫిలాసఫీ చెప్పినాడా హిరణ్యకశిపుడు, మళ్ళీ అది తను అప్లై చేసుకోలేదు, తనకి వర్తించుకోలేదన్నమాట. వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేసినాడు అంటే వాళ్ళ దూతల్ని పిలుస్తాడనమాట. దూతల్ని, మంత్రుల్ని, రాజుల్ని, సామంత రాజుల్ని అందరినీ పిలిచి, చూడు, ఆ విష్ణువు నా తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి చంపాడు. ఎప్పుడు విష్ణువు పక్షపాతి, దేవతలని కాపాడుతాడు, రాక్షసుల్ని శిక్షిస్తాడు. ఇప్పుడు నేను విష్ణువుని చంపాలి. విష్ణువు ఇప్పుడు దాక్కున్నాడు. నేను ఎలాగైనా సరే విష్ణువుని బయటికి తీసుకొని రావాలి. విష్ణువు బయటికి రావాలంటే ఏం చేయాలి? విష్ణువుని బలహీనపరచాలి. విష్ణువుని బలహీనపరచాలంటే ఏం చేయాలి? యజ్ఞయాగాదుల్ని ఆపేసేయాలి, గోమాతని చంపేసేయాలి, చెట్లు, పూలు పండ్లు ఇచ్చే చెట్లని నరికేసేయండి. ఎవరైనా బ్రాహ్మణుడు వైదిక మంత్రాలు చదివితే నరికేసేయండి. వాళ్ళ హెర్మిటేజెస్, వాళ్ళ కుటీరాలని దహనం చేసేసేయండి. ఇట్లా వైదిక వేదాలని అన్ని నాశనం చేసేసేయండి, వర్ణాశ్రమ ధర్మాన్ని నాశనం చేసేసేయండి అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాండి. ఎక్కడ ఒక్క మంత్రము వినపడకూడదు. ఆ విధంగా యజ్ఞాలు, యాగాలు ఏమి జరగకూడదు. ఆ విధంగా చేస్తే, యజ్ఞయాగాలు చేస్తేనే ఆ ఫలము దేవతలకు వెళ్ళి వాళ్ళు బాగా ఉంటారనమాట. వాళ్ళకు ఆహారం అదే. దేవతలకు ఆహారం ఏంటి అంటే యజ్ఞ ఫలమే దేవతలకు ఆహారం. ఎప్పుడైతే ఈ యజ్ఞ యాగాలను మనం ఆపేసినామంటే దేవతలు నీరసించిపోతారు. దేవతలు, బ్రాహ్మణులు నీరసించిపోతే అప్పుడు విష్ణువు కూడా బలహీన పడతారు. అప్పుడు విష్ణువు వస్తాడు, అప్పుడు నేను చంపేస్తాను అని చెప్తాడు. చూడండి, హిరణ్యకశిపుడికి అన్నీ తెలుసు, యజ్ఞాలు చేయాలని తెలుసు, యజ్ఞాల వల్లనే దేవతలకి బలం వస్తుంది అని తెలుసు, కర్మ సిద్ధాంతము తెలుసు, ఆత్మ శాశ్వతమైంది, శరీరము శాశ్వతం కాదు, అన్నీ తెలుసు. కానీ ఈ సృష్టి మొత్తం నేను కూడా విష్ణువు నుంచే వచ్చాను, అన్నీ తెలుసు. కానీ ఆ జ్ఞానము ఎంతవరకు ఉంది అతనికి? ఓన్లీ ఇన్ఫర్మేషన్. అతనికి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏమీ లేదనమాట. చెప్పడానికే జ్ఞానం అంతా, కానీ తనకు తాను అప్లై చేసుకోలేదన్నమాట. ఎప్పుడైతే జ్ఞానము విజ్ఞానంగా మారితేనే మనకి
అది యూస్ఫుల్ అన్నమాట. ఎప్పుడే విజ్ఞానంగా మారడం అంటే ఏంటి అంటే గన ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అంటే సాక్షాత్కారంగా మనము తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని. అంటే భోగ వృత్తి నుంచి సేవా వృత్తికి మనం మారాలన్నమాట ఆ జ్ఞానం ద్వారా. అంటే భోగ వృత్తి అంటే నేను సెంటరు. ఈ వీళ్ళంతా గూడా నా సేవ కోసమే ఉన్నారు. నేనే ఎంజాయరు. హ్మ్. ఈ సృష్టిలో ప్రతిదీ నేను అనుభవించడానికే ఉంది. నేనే కంట్రోల్ చేయాలి. ఇది భోగ వృత్తి అన్నమాట. సేవా వృత్తి అంటే ఏంటి అంటే నేను ఎంజాయర్ కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఎంజాయర్. శ్రీకృష్ణ భగవానుడు భోక్త. శ్రీకృష్ణ భగవానుడే కంట్రోలర్. అందరినీ కంట్రోల్ చేసేది శ్రీకృష్ణ భగవానుడే. నేను భగవంతునికి భక్తియుక్త సేవ చేయాలి అనేది సేవా వృత్తి అన్నమాట. ఎప్పుడైతే ఇది లేదు హిరణ్యకశిపుడికి ఇన్ఫర్మేషన్ ఉంది గాని తన ఫిలాసఫీ అంతా ఉంది. కానీ తనకి తాను అప్లై చేసుకునేది లేదన్నమాట. శ్రీల ప్రభుపాదులు ఏమంటారంటే ఫిలాసఫీ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్. అంటే ఎంత తెలిస్తే ఏం లాభము? మనం దాన్ని ఆచరించాలి కూడా కదా! ఆ పాయింట్ మిస్ అయితారనమాట హిరణ్యకశిపుడు. ఇంకా ఏం చేస్తారు హిరణ్యకశిపుడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే ఇప్పుడు నాకున్న బలంతో నేను విష్ణువుని ఓడించలేను. నేను తపస్సు చేయాలి. తపస్సు చేయడానికి వెళ్ళి బ్రహ్మ దగ్గర వరాలు పొంది శక్తిని పొందాలి. అప్పుడే నేను దేవతలనైనా సరే విష్ణుమూర్తినైనా సరే నేను జయించగలుగుతాను అని చెప్పి అనుకుంటారు హిరణ్యకశిపుడు. అనుకొని ఏం చేస్తారు మందరాచల పర్వతానికి వెళ్తారన్నమాట. మందరాచల పర్వతంకి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేస్తారు. ఎలా తపస్సు చేస్తారంటే రాక్షసులకే వస్తుంది ఇలాంటి తపస్సు చేయడం. అంత శక్తి వాళ్ళకే ఉంటుంది. ఇంకా మనలాంటి వాళ్ళకైతే అస్సలు ఉండదు ఇది. ఏది చేసినా వాళ్ళు అలా భీకరంగా ఘోరమైన తపస్సు వాళ్ళు మాత్రమే చేయగలుగుతారన్నమాట. ఎలా చేస్తారు అంటే హిరణ్యకశిపుడి తపస్సు కాలి బొటన వేళ్ళ మీద నిలబడతారు. నిలబడి చేతులు 2 పైకెత్తేసి తల కూడా పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కాలి బొటన వేళ్ళ మీద నిలబడి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తారన్నమాట. ఎన్నేళ్ళు తపస్సు చేస్తారు ఇట్లా అంటే ఎన్నో సంవత్సరాలు 100 దివ్య సంవత్సరాలు అని చెప్పి ఉంది పురాణాల్లో. అన్ని సంవత్సరాలు ఆ పోస్చర్ లోనే నిలబడి ఘోరమైన తపస్సు చేస్తారనమాట. మనం ఒక 5 నిమిషాలు కూడా అలా ఉండలేము. అలాంటి తపస్సు చేస్తారు. తన శరీరం చుట్టూ అన్ని సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల తన శరీరం చుట్టూ చీమల పుట్ట వచ్చేస్తుంది అనమాట. అంటే చీమలు కీటకాలు తన యొక్క శరీర చర్మాన్ని మాంసాన్ని రక్తాన్ని అన్నిటినీ పీల్చేస్తాయి తినేస్తాయి అన్నమాట. అయినా కూడా వాటికి ఏది లెక్క చేయకుండా హిరణ్యకశిపుడు తపస్సు చేస్తాడు. లాస్ట్ కి తన స్కెలిటన్ తన అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. మొత్తము కీటకాలు పురుగులు చీమలు పుట్టలు పెట్టేసి అంత మొత్తం తినేస్తాయి. కానీ కూడా తన ప్రాణాన్ని ఆ ఎముకల గూట్లోనే నిలబెడతాడనమాట. నిలబెట్టి బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. అలా చేస్తూ ఉంటే హిరణ్యకశిపుడి యొక్క తల నుంచి వేడి అగ్ని అనేది వస్తుందన్నమాట. ఆ ముల్లోకాలకి పాకుతుంది అది. వాళ్ళ ఊపిరి ఆగిపోతుంది. ముల్లోకాల్లో ఉండే ప్రజలకు దేవతలకు ఊపిరి ఆగిపోతుంది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఊపిరి బిగ్గపట్టి తన ప్రాణాన్ని శరీరం తన అస్థికలలో అస్థిపంజర స్కెలిటన్ లోనే తిప్పుతాడో అప్పుడు వీళ్ళకు ఊపిరి ఆడదు. ఇంత వేడిని ఇంత గాలాడకపోవడాన్ని ఇంత సఫకేషన్ ని దేవతలు ఎప్పుడు చూసి ఉండరన్నమాట. అంతటి తపస్సు చేస్తాడు హిరణ్యకశిపుడు. ఆయన డిటర్మినేషన్ చూడండి, ఎంతటి డిటర్మినేషన్, అసలు ఎంత దృఢ నిశ్చయము అనేది మనము చూడాలి. హిరణ్యకశిపుడి యొక్క దృఢ నిశ్చయము. ఈ దేవతలంతా పరిగెత్తి వెళ్తారనమాట. ఎక్కడికి వెళ్తారు అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవ ఏంటి మా ఈ పరిస్థితి ఏంటి? మేము ఎప్పుడు ఇంత బాధని అనుభవించలేదు. హిరణ్యకశిపుడి వల్ల ఇలా వస్తుంది. మీరు ఎలాగైనా సరే హిరణ్యకశిపుడి యొక్క తపస్సు ఆపిచ్చేసేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు, ప్రేయర్స్ చేస్తారనమాట. అలా అని చెప్పి మీరు అతను ఏమి వరం అడుగుతారో తెలియదు, కొంచెం చూసుకొని వరం ఇయ్యండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి ప్రేయర్స్ చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా బ్రహ్మదేవుడు వస్తారు మందరాచల పర్వతంకి హిరణ్యకశిపుణ్ణి చూడడానికి. వస్తే అసలు ఎక్కడున్నాడో కనబడడు. అక్కడంతా చెట్లు పుట్టలు ఇవే ఉంటాయి.
ఆ బ్రహ్మదేవుడికి కనపడాడు హిరణ్యాక్షుడు. ఆయన సౌండ్ విని, ఆయన మంత్రం చెప్పే సౌండ్ విని అక్కడికి వస్తాడనమాట. చూసి ఆ ఇంతటి తపస్సు చేస్తున్నాడు అని చెప్పి సాటిస్ఫై అయ్యి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే తన కమండలంలో నుంచి నీళ్లు తీసుకొని ఆ పుట్ట మీద చల్లుతాడనమాట బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే అలా చేయగానే ఆ పుట్ట అంత మాయమైపోతుంది. ఆ కీటకాలు, పురుగులు అన్ని వెళ్ళిపోతాయి. హిరణ్యకశిపుడికి నార్మల్ బాడీ వచ్చేస్తుంది. యవ్వనంగా తయారవుతాడు. పర్వతం అంత పవర్ఫుల్ గా తయారవుతాడు. ఎంతో శక్తి అనేది వస్తుందన్నమాట. అప్పుడు హిరణ్యకశిపుడికి అర్థమవుతుంది, బ్రహ్మదేవుడు వచ్చాడు అని చెప్పి అర్థమవుతుందంట. అర్థమయ్యి కళ్ళు తెరుస్తాడు హిరణ్యకశిపుడు. తెరిచి ఎప్పుడైతే బ్రహ్మదేవుని చూస్తారో అతని కళ్ళ నిండా నీళ్లు గారుతాయి అనమాట. ఆనంద బాష్పాలు వస్తా ఉంటాయి. ఆ బ్రహ్మదేవుడి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తాడంట. సాష్టాంగ నమస్కారం చేసి ప్రేయర్స్ అంతా చేస్తాడనమాట. ఆ ఓ నా జన్మ ధన్యమైంది, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. మీరు వరాలిచ్చే దాంట్లో మీరు అగ్రగణ్యులు. ఆ అదేంటి, నేను మీ దాసుడని ఎలా హంబుల్ గా మాట్లాడతాడు అంటే, హిరణ్యకశిపుడు గొప్ప రాజకీయవేత్త కదా, రాజు కదా, ఎలా మాట్లాడితే తన పని జరుగుతుంది అని ఆ విధంగా హంబుల్ గా నేను మీ దాసుడను అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆ చేస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు పైకి లేపి, ఏంటి నాయనా, ఏం నీ కోరిక అని అడిగితే, ఎందుకు ఇంత తపస్సు చేశావు నువ్వు అని అడిగితే గన అప్పుడు బయట పెడతాడనమాట తన కోరిక హిరణ్యకశిపుడు. ఏమని చెప్తాడు అంటే, ఉమ్ ఓ బ్రహ్మదేవ, నేను అమరుడిగా ఉండేలా నన్ను దీవించండి అని అంటారనమాట. అంటే నాకు చావు లేకుండా ఉండేలా దీవించండి అని అంటారనమాట. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, చావు లేకుండా నేనే ఉండలేను. నా టైం అయిపోతే, నా 100 సంవత్సరాలు అయిపోతే నేను కూడా వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు నీకు నేను ఎలా ఇవ్వగలుగుతాను అమరత్వాన్ని? నాకు కూడా ఒక టైం అంటూ ఉంది. ఏమంటే బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు అనేటివి చాలా ఎక్కువ అన్నమాట. బ్రహ్మదేవుడు ఒక్క రోజే 430 కోట్ల సంవత్సరాలు. అట్లా 100 సంవత్సరాలు అంటే 430 కోట్లు ఇంటూ 2 ఇంటూ 365 ఇంటూ 100 అన్ని సంవత్సరాల ఆయుష్ బ్రహ్మదేవుడిది. అయినా కూడా నాకంటూ కూడా ఒక ఆయుష్ ఉంది. ఈ బ్రహ్మాండం ఉన్నంత వరకే నేను ఉంటాను. ఈ బ్రహ్మాండం ఎప్పుడైతే కారణోదక సాయి విష్ణువులో కలిసిపోతుందో అప్పుడు నా పని కూడా అయిపోతుంది. అప్పుడు నీకు నేను ఎట్లా అమరత్వాన్ని ఇవ్వగలుగుతాను అని అంటారనమాట బ్రహ్మదేవుడు. అంటే అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి తన తెలివినంతా ఉపయోగించి ఏం చేస్తాడు, మీరు డైరెక్ట్ గా ఇవ్వట్లేదు కదా, నేను ఇండైరెక్ట్ గా తీసుకుంటాను అని చెప్పి చాలా చాలా ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఏం చెప్తాడు అంటే గన, ఆ మీరు సృష్టించిన జీవుల్లో ఏ జీవి వల్ల కూడా నాకు చావు రాకూడదు. అంటే బ్రహ్మ సృష్టించిన జీవుల్లో 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి వల్ల నాకు మరణం రాకూడదు. ఇంకా ఏం కోరుకుంటాడు అంటే, నాకు ఇంట చావు రాకూడదు, ఇంట చావకూడదు, బయట చావకూడదు, ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆయుధంతో చావకూడదు, జీవమున్న వాటితో చావకూడదు, జీవం లేని వాటితో చావకూడదు. ఆ ఏ మృగంతో, ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని చంపింది ఎవరు? వరాహ రూపంలో వచ్చిన స్వామి హరి. ఆ జంతు రూపంలో కూడా వచ్చి చంపుతా ఉన్నారు. కాబట్టి ఏ మృగం వల్ల కూడా నాకు చావు అనేది రాకూడదు. ఉమ్ ఇట్లా అన్ని రకాలుగా ఆ తను కోరుకొని ఇంకా తను అర్థమవుతుంది, ఆల్మోస్ట్ ఇమ్మార్టల్ అంటే అమరత్వాన్ని కోరుతున్నాడు. ఆల్మోస్ట్ అలా కోరుకుంటాడనమాట హిరణ్యకశిపుడు. అప్పుడు బ్రహ్మదేవుడు చూస్తాడు. బ్రహ్మదేవుడు చూసి, నాయన చూడు, నువ్వు ఇలాంటి కోరిక కోరుతున్నావు, కానీ ఇంతవరకు ఈ భూమి సృష్టి అయినప్పటి నుంచి ఇంతవరకు ఏ జీవి ఇలాంటి కోరిక కోరలేదు. కానీ నేను నీకు ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే కన్నా, నువ్వు ఎంత తపస్సు చేశావు, నువ్వు చేసినటువంటి తపస్సు నా భూతో నా భవిష్యత్తు. అంటే ఇంతకు ముందు ఎవరూ చేయలేదు, ఇక మీదట కూడా ఎవరు అలాంటి తపస్సు చేయలేరు. నేను నీ తపస్సుకి సాటిస్ఫై అయినాను, కాబట్టి నీకు నేను ఫోర్స్ఫుల్ గా అయినా సరే వరం ఇవ్వాల్సిందే అని చెప్పి తదాస్తు అని అంటారనమాట. తదాస్తు అని బ్రహ్మదేవుడు ఏం చేస్తారు అంటే గిన చెప్తారు. అప్పుడే ఏమని చెప్తారు అంటే గిన, చూడు, నా చేత ఈ వరాలు ఇప్పించుకుంటున్నావు నువ్వు,
కానీ ఈ వరం నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చెప్పలేను నేను. అంటే మంచికి ఉపయోగిస్తే బాగుంటుంది, చెడుకు ఉపయోగిస్తే అది నీకు ఉపయోగపడదు అన్నట్టుగా ఆ చెప్తారనమాట. బ్రహ్మదేవుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోగానే హిరణ్యకశిపుడికి నేను ఆల్మోస్ట్ అమరత్వాన్ని సాధించాను, ఇప్పుడు నాకు ఎదురు లేదు అని చెప్పి అంటాడనమాట. నా ప్లాన్ అంతా కూడా వర్కౌట్ అయ్యింది, ఇప్పటికే దేవతలకి యజ్ఞయాగాదులు ఆపిచ్చేసినాను, దేవతలు నీరసించిపోయింటారు, ఇప్పుడు నాకు కూడా బలం అనేది వచ్చింది, నా ప్లాన్ పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది అని చెప్పి అనుకుంటారనమాట. కానీ ఈ హిరణ్యకశిపుడు ఈ ప్లాన్ వెయ్యక ముందుకే శ్రీకృష్ణుడు ఇంకొక ప్లాన్ వేసింటారనమాట. ఏంటి ఆ ప్లాన్ అంటే కన్నా, హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళేకి ముందే తన భార్య అయిన కయాదు ప్రెగ్నెంట్ అన్నమాట. ఆమె గర్భంలోకి శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని ప్రవేశపెడతాడు అంటే కన్నా, ఒక మహాభాగవత వైష్ణవుడిని, గొప్ప భక్తుడు అయిన ప్రహ్లాదుని ప్రవేశపెడతాడనమాట. కాబట్టి మనం కూడా అనుకుంటాం నా ప్లాన్లు ఎన్నో జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ ఏదైనా లాస్ట్ కి భగవంతుని ప్లానే జరుగుతుందన్నమాట. హిరణ్యకశిపుడు కూడా ఇప్పుడు విర్రవీగుతున్నాడు, గర్వపడుతున్నాడు, కానీ దానికంటే ముందే శ్రీకృష్ణుడు అతనికి ఆపోజిట్ గా ప్లాన్ పెట్టేశారనమాట. ఇప్పుడు ఎప్పుడైతే హిరణ్యకశిపుడు వెనక్కి తిరిగి వస్తాడో, అప్పుడు ఈ పవర్స్ అనేటివి మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు. ఈ హిరణ్యకశిపుడు కూడా ఎంతో ఘోరమైన తపస్సు, ఆస్టరిటీ అనేది చేశారనమాట. ఎందుకోసం చేశారు? అమరత్వం కోసము తపస్సు చేశారు, అటువంటి ఫలము పొందారు. కానీ కరెక్ట్ సమయానికి అతని వరాలేవి పని చేయలేదన్నమాట. దానికంటే కూడా భగవంతునికి ప్రతికూలంగా ఎంత శక్తి ఉన్నా సరే అది ఏమీ పనికిరాదు. దానికంటే మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనము డెత్ ఫ్రీ అప్పుడు కూడా మనం సాధించవచ్చు అన్నమాట. అమరత్వాన్ని అప్పుడు కూడా సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు అంటే, భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనము భగవద్ధామం చేరుకుంటాం. భగవద్ధామంలో మరణం అనేది ఉండదు కదా. కాబట్టి మన తపస్సు ఎలా ఉండాలి అంటే భగవంతునికి అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా తపస్సు చేసిన ఆ వరాలు మనకి సమయానికి పనికి రావు అని చెప్తారనమాట. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు తిరిగి వస్తాడో వెంటనే ఏం చేస్తాడు? స్వర్గం మీద దండయాత్రకి వెళ్తాడనమాట. స్వర్గం మీద దండయాత్రకి వెళ్తాడు. వెళ్ళి స్వర్గం మీద యుద్ధం ప్రకటిస్తాడనమాట. దేవతల మీద యుద్ధం ప్రకటిస్తారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ కూడా హిరణ్యకశిపుడి యొక్క శక్తికి ముందు వాళ్ళు అసలు యుద్ధం చేయడానికి కూడా వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళు యజ్ఞయాగాదులు ఆపేస్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళు యుద్ధమేమీ లేదు అసలు, వెంటనే సరెండర్ అయిపోవడమే అనమాట. దేవతలనంతా తన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాడు అనమాట. ఏ డిపార్ట్మెంట్ లేదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు తన కంట్రోల్కే తెచ్చుకుంటాడు అనమాట. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే అగ్నిదేవుడు చూస్తాడు, వానలు పడాలంటే ఇంద్రుడు చూస్తాడు, అట్లా గాలి వాయుదేవుడు చూస్తాడు. అలా ఏది లేదు, మీకు ఏ పోస్టింగ్ లేదు, మీరు నాకు సర్వెంట్స్ మాత్రమే, అన్ని పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లు నేనే కంట్రోల్ చేస్తాను అని చెప్పి దేవతల్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడనమాట. హిరణ్యకశిపుడు ఇంకా ఏం చేస్తాడు అంటే ప్రకృతి యొక్క నియమాలను మార్చేస్తాడనమాట. ఏమని మారుస్తాడంటే, ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్ళని నరకంకి పంపించండి, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని స్వర్గానికి పంపించండి. ఇట్లా రూల్స్ అన్ని మార్చేస్తాడనమాట. హత్యలు చేసిన వాళ్ళని స్వర్గానికి పంపిస్తారు, యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళని నరకానికి పంపిస్తారు. వీళ్ళకు ఏది చేయాలో, బ్రాహ్మణులకి వైష్ణవులకి ఏది చేయాలో అర్థం అవ్వదన్నమాట. ఇంకా భూమాతని ఇంక మిగతా అన్నిటినీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు అనమాట. భూమాత ప్రొఫ్యూజ్ గా అతనికి ధాన్యాలు ఇవ్వాలన్నమాట. ఒక సీజనల్ ఫ్రూట్స్ కాదు. ఇప్పుడు మ్యాంగో అయితే మనకి మామిడి పండు వేసవి కాలంలో వస్తుంది, కానీ హిరణ్యకశిపుడు అలా కాదు. సీజన్ కాదు, అన్ని సీజన్స్ లో అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్లేవర్స్ రావాల్సిందే. అలా
అతను ఏది కోరితే ఇది కన్ను సైగలతో అతను ఏది కోరితే అది తన ముందు ఉంటుందన్నమాట. అలా ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచం అంతా కూడా హిరణ్యకశిపుడికి ఒక షాపింగ్ మాల్ లాగా అయిపోతుంది అనమాట. మనం కూడా షాపింగ్ చేస్తాము. ఆ ఎన్ని షాపింగ్ చేసినా మనము డబ్బులు కట్టాలి. కానీ హిరణ్యకశిపుడికి ఆ అవసరం కూడా లేదు. తను ఏది కోరితే అది తక్షణం ఆ క్షణమే అక్కడ అతని ముందు ఉంటుంది. ఆ అది మా అది ఎంజాయ్ చేయడానికి కూడా తనకి దృఢమైన శరీరం కూడా ఉందన్నమాట. అంటే ఇంద్రియాలు కూడా హిరణ్యకశిపుడి యొక్క ఇంద్రియాలు కూడా ఎంతో బలమైనవి అన్నమాట. మనకి కూడా ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు. కానీ అది ఎంజాయ్ చేయడానికి కూడా శక్తి అనేది కావాలి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది అనుకో, మనము 100 మిరపకాయ బజ్జీలు తినలేం కదా. ఒక 4, 5, 6 లేదా ఒక 10 తింటాము. కానీ అన్లిమిటెడ్ గా ఎంజాయ్ చేసే శక్తి కూడా ఉంది అన్నమాట. అంత ఇంద్రియాలు అంత పవర్ఫుల్ హిరణ్యకశిపుడికి. ఇంకేముంది చూడండి, ఏది కావాలంటే అది తక్షణము వచ్చేస్తుంది. వాటిని ఎంజాయ్ చేసే శక్తి కూడా ఉంది. పవర్ కూడా ఉంది. అంటే ముల్లోకాలని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందన్నమాట. అందరూ తన మాట వినేవాళ్ళే అన్నమాట. అందరూ అట్లా మత్తులో తేలుతా ఉంటారన్నమాట హిరణ్యకశిపుడు. ఒక విధంగా ఎప్పుడు మందులో ఉంటాడు. తన ఐబాల్స్ అంతా ఇలా రోల్ అవుతా ఉంటాయి, మత్తులో ఉంటాడు. ఇంకొక మత్తు ఏంటి అంటే అధికార మత్తు. ఈ రెండిట్లో అతను తేలుతా ఉంటాడనమాట. ఈ భౌతికంగా మనం చూసుకున్నట్లయితే గన హిరణ్యకశిపుడు అనేది చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అన్నమాట. అంటే ప్రపంచమంతా అతని కంట్రోల్లోకి, ప్రపంచం ఏంటి ముల్లోకాలు అతనికి కంట్రోల్లోకి వచ్చింది. మనం అనుకోవచ్చు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్, హీఈస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని అనుకోవచ్చు మనము. అంటే అంతకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండడు, అంతకంటే హ్యాపీ పర్సన్ ఎవరు ఉండడు అని మనము అనుకోవచ్చు. కానీ కూడా హిరణ్యకశిపుడికి అన్నీ ఉన్నా కూడా హీఈస్ ద మోస్ట్ మిజరబుల్ పర్సన్ అన్నమాట. అతని జీవితంలో సంతోషం అనేదే లేదు, ఎప్పుడు దుఃఖమే అన్నమాట. ఎందుకు అంటే గన చూడండి, మనం కూడా అనుకోవచ్చు మనకి సౌకర్యాలు బాగుంటే మనము సంతోషంగా ఉంటాము అని అనుకోవచ్చు. లేదా నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, నాకు అసలు పవరే లేదు అని వాళ్ళు నా మాట వింటే నేను సంతోషంగా ఉంటాను అని అనుకోవచ్చు. లేదా నాకు మంచి శాలరీ ఉండే ఉద్యోగం ఉంటే నేను మంచిగా సౌకర్యాలు ఉంటాయి నాకు, అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, హిరణ్యకశిపుడి కంటే మించిన భౌతిక లాభం ఇంకెవరికన్నా ఉందా? ఎవ్వరికి లేదు. మనము 100 జన్మలు ఎత్తినా కూడా హిరణ్యకశిపుడి అంత భౌతిక సుఖాలని మనము చూడలేము. అంత మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే, అందరూ అతని కంట్రోల్లో ఉన్నా సరే, ఏది కోరుకున్నా అది తన దగ్గరికి వచ్చినా సరే, వాటిని అనుభవించే శక్తి ఉన్నా సరే, హీ ఈస్ ద మోస్ట్ అన్హ్యాపీ పర్సన్ అని చెప్తారనమాట. ఎందుకు అంటే గన ఇక్కడ రాయబడింది భాగవతంలో ఏమని రాయబడింది అంటే, ప్రపంచాన్నంతా జయించినాడు హిరణ్యకశిపుడు, కానీ తన ఇంద్రియాలను జయించలేకపోయినాడు అనమాట. తన మనసును జయించలేకపోయినాడు, అరిషడ్ వర్గాలని జయించలేకపోయినాడు అనమాట. మనకి శత్రువులు బయట ఎక్కడో లేరనమాట. మన మెయిన్ శత్రువు ఎవరు అంటే మన మనస్సే మన మెయిన్ శత్రువు. ఎప్పుడైతే మన మనసుని మనం కంట్రోల్ చేయలేదో, మనకి ఎంత ఉన్నా కూడా అది అన్హ్యాపీనే, సంతోషం అనేది, తృప్తి అనేది ఉండదు. మనం మనసును కంట్రోల్ చేయగలిగితే మనకు అంత ఎక్కువ లేకపోయినా సరే మనం తృప్తిగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారనమాట. అతను తన ఇంద్రియాలను కంట్రోల్ చేయలేకపోయినాడు అనమాట. ఒకసారి ఆలోచించండి, మనకు 100 కోరికలు ఉండొచ్చు. ఆ 100 కోరికలను తీర్చుకునే శక్తి కూడా మనకు ఉండొచ్చు. కానీ కూడా మన కోరికలకి అంతం అనేది ఉండదన్నమాట. ఎన్ని తీసుకున్నా, ఎన్ని అనుభవిస్తున్నా అది లేదే, ఇంకొకటి లేదే. అలా మనసుని మనం కంట్రోల్ చేయకపోతే
మన కోరికలు కంట్రోల్ అనేటివి ఉండదు. ఎప్పుడైతే మన కోరికలు కంట్రోల్ లేదో దాంట్లో ఎక్కువ ఆనందం ఉందేమో, ఇంకో దాంట్లో ఎక్కువ ఆనందం ఉందేమో, అలా వెతుకుతూనే పోతా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ ఒక 2 కూరలు చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనము తింటాం అన్నమాట. 10 కూరలు ఉన్నాయనుకోండి, ఆ మనము ఎన్నని తింటాం. ఆ మనం ఒకటి తింటా ఉంటాం, దాంట్లో ఎక్కువ రుచి ఉందేమో దాని దగ్గరికి వెళ్తాం, ఇంకో దాంట్లో ఎక్కువ రుచి ఉందేమో దాని దగ్గరికి వెళ్తాం. ఆ ఆప్షన్స్ ఎక్కువ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుంది అంటే కన్నా టెన్షన్ ఎక్కువ అవుతుంది, హ్యాపీనెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఆ విధంగా ఆ హిరణ్యకశిపుడు ఆమ్, ప్రపంచాన్ని జయించగలిగినాడు, కానీ తన మనస్సును తన ఇంద్రియాలను జయించలేకపోయినాడు. కాబట్టి తను అన్హ్యాపీ, హీఈస్ ద మోస్ట్ అన్హ్యాపీ పర్సన్ అని చెప్పి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆమ్, మనము 1000 కోరికలు భౌతికంగా తీర్చుకున్నా సరే రాని సంతోషము, తృప్తి ఆధ్యాత్మికంగా ఒక్క కోరిక తీర్చుకోవడం ద్వారా వస్తుంది అని చెప్తారనమాట ఆచార్యులు. ఏమని చెప్తారు అంటే, మనం ఒక్క కోరికను మాత్రమే మనము తీర్చాలి, దానికి మాత్రమే మనము కట్టుబడి ఉండాలన్నమాట. ఏంటి ఆ కోరిక అంటే గన నేను కాదు కేంద్రము, శ్రీకృష్ణుడు కేంద్రం. నేను సెంటర్ కాదు, భగవంతుడు సెంటర్. నేను ఎంజాయర్ కాదు, నేను భోక్తని కాదు, శ్రీకృష్ణ భగవానుడు భోక్త. నేను కంట్రోలర్ కాదు, శ్రీకృష్ణ భగవానుడే కంట్రోలర్. ఈ సృష్టి అంతా నేను అనుభవించడం కోసము కాదు, నేను ఈ సృష్టి మీద అజమాయిషి చేయడం కోసము కాదు. ఈ సృష్టిలో ఏదైనా సరే అది భగవంతుని నుంచే వచ్చింది, దాన్ని మనము భగవంతుని యొక్క సేవకే ఉపయోగించాలి. భగవంతుని సేవలోనే మనకు ఆనందం ఉంది అని ఆ ఒక్క కోరికని మనము తీర్చగలిగితే మనకి ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు మన మాట విన్నా వినకపోయినా, మనకు పవర్ ఉన్నా లేకపోయినా మనము సంతోషంగా ఉండగలుగుతాము అని చెప్పి భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు పర్పట్స్ లో రాస్తారనమాట. ఇక్కడ ఈ 7వ స్కందంలో మెయిన్ గా ఊతి అనే విషయం గురించి చెప్తారనమాట. ఊతి అంటే భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ప్రతి స్కందము ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకటి సర్గ, విసర్గ అని అట్లా 10 రకాల విషయాలను, సబ్జెక్ట్ మ్యాటర్స్ ని భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 7th క్యాంటో 7వ స్కందము ఏమి చెప్తుంది అంటే ఊతి అనే విషయాన్ని చెప్తుంది అనమాట. ఊతి అంటే వాసన, లేదా ఊతి అంటే ఇచ్ఛ, కోరిక. ఎప్పుడైతే మన కోరికలు భగవంతుని యొక్క ప్లాన్స్ కి, భగవంతుని యొక్క కోరికలకి అనుకూలంగా ఉంటాయో అది మనకు శుభ వాసన, శుభ ఇచ్ఛ అని అంటారనమాట. ఎప్పుడైతే మన కోరికలు, మన ప్రయత్నాలు భగవంతుని యొక్క ప్లాన్స్ కి, భగవంతుని యొక్క కోరికలకి వ్యతిరేకంగా ఉన్నాయో అది అశుభ వాసన, అశుభ ఇచ్ఛ అని చెప్తారనమాట. ఈ నరసింహస్వామి లీలలో మనము ఈ 2 క్యారెక్టర్స్ గురించి చూడొచ్చు అనమాట. ఎవరు అంటే, ఒకటి హిరణ్యకశిపుడు, ఒకరు ప్రహ్లాద్ మహారాజ్. హిరణ్యకశిపుడు ఏంటి అంటే అతను 100% భౌతికవాది అన్నమాట. అంటే అతను ఏదైనా సరే, ఈ సృష్టిలో ఏదైనా సరే నేను అనుభవించడం కోసమే ఉంది, నేను కంట్రోల్ చేయడం కోసమే ఉంది, నా ఆనందం కోసమే ఉంది, నా ఇంద్రియాలు తృప్తి చేసుకోవడానికే ఉంది అని చెప్పి హిరణ్యకశిపుడు 100% అశుభ వాసన అన్నమాట, అశుభ ఇచ్ఛ భగవంతునికి ప్రతికూలంగా ఉంది అతనికి. 1% కూడా భగవంతునికి సేవ చేయాలి అనే కోరిక అనేది, ఊతి అనేది లేదనమాట. అలా ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇంకొకరు ఎవరు అంటే ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ ఏంటి అంటే తను 100% భగవంతుని కోసమే, ఏది చేసినా భగవంతుని కోసమే, భగవంతుని సేవ కోసమే. తనలో ప్రహ్లాద్ మహారాజ్ లో 1% కూడా నేను అనుభవించాలి, నా కోసము, నా ఇంద్రియ తృప్తి అనే విషయము 1% కూడా లేదనమాట. 2 ఆపోజిట్ క్యారెక్టర్స్ గురించి ఈ నరసింహస్వామి యొక్క లీలలో మనము తెలుసుకోవచ్చు. హిరణ్యకశిపు ఈ స్టోరీ వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, భగవంతుడికి మనము ప్రతికూలంగా ఉంటే అతను ఎంత గొప్ప శక్తిమంతుడైనా సరే, అతని దగ్గర ఎన్ని రిచెస్, ఎంత సంపద ఉన్నా సరే, అతనికి ఎంత జ్ఞానం ఉన్నా సరే అది ఏమి పనికిరాదు, అతను నాశనం అయిపోతాడు. అలాగే ఇంకొకటి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనము భగవంతునికి అనుకూలంగా ఉంటే
అతనికి ఏమీ లేకపోయినా సరే, ప్రహ్లాద్ మహారాజ్కి ఏమీ లేదు, ఆ ఈ ఆ శక్తి కూడా లేదు, 5 ఏండ్ల పిల్లవాడు. ఉమ్, ఏమీ లేకపోయినా భగవంతునికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అతనికి అన్ని వచ్చాయన్నమాట, రక్షణ కూడా వచ్చింది అన్నమాట. ఈ విషయాన్ని, ఈ యూతి ఊతి అనే విషయాన్ని 7వ స్కందంలో చెప్తారనమాట. ఆ తర్వాత దేవతలు దేవతలని ఎలా పీడిస్తాడు హిరణ్యకశిపుడు అనేది మనము చూద్దాము. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు స్వర్గాన్ని ఆకుపై చేసేస్తాడు, ఇంద్రసింహాసనం మీద కూర్చునేస్తాడనమాట హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కూర్చొని దేవతలని సర్వెంట్స్ కంటే హీనంగా చూస్తాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు హిరణ్యకశిపుడు పెట్టే బాధలు చూడలేక ఆల్రెడీ వాళ్ళు వీక్ అయిపోయినారు, యజ్ఞయాగాదులు లేక వీక్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కూడా లేకుండా అయిపోయింది అనమాట, స్వర్గాన్ని ఆకుపై చేసేసినారు. అందరూ ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట, పాల సముద్రం దగ్గరికి వెళ్ళి దేవతలు పాపం ఏ కష్టం వచ్చినా సరే, వాళ్ళు కష్టమైనా నష్టమైనా శ్రీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు, ప్రేయర్స్ చేస్తారనమాట. చూడండి స్వామి, మీరు చూస్తున్నారా లేదా, మమ్మల్ని హిరణ్యకశిపుడు చాలా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి ప్రేయర్స్ చేస్తారంట, ఎంతో దీనంగా ప్రేయర్స్ చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకి రిప్లై అనేది ఇస్తాడనమాట. నాకు తెలుసు, ఎప్పుడైతే హిరణ్యకశిపుడు బ్రాహ్మణులను, వేదాలను, వర్ణాశ్రమ ధర్మాన్ని, గోమాతని, ఇంకా వైష్ణవులను ఇబ్బంది పెడతాడో అప్పుడు అతని కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, నేను వచ్చి అతన్ని సంహరిస్తాను అని అంటాడనమాట. అంటే అప్పుడు దేవతలు ఆశ్చర్యపోతారనమాట, స్వామి ఇవన్నీ ఇప్పటికే జరుగుతున్నాయి స్వామి, మీరు ఎప్పుడు వస్తారు అని చెప్పి అంటారనమాట. అప్పుడు స్వామి విష్ణుమూర్తి ఏమని చెప్తారు అంటే గన, చూడండి, ఇంకొక్క తప్పు చేస్తే, అంటే హిరణ్యకశిపుడు తన కొడుకు మహాభాగవత వైష్ణవుడు ప్రహ్లాద్ మహారాజ్ తన కొడుకుని ఎప్పుడైతే టార్చర్ చేస్తాడో అప్పుడు అతని పాపం పండుతుంది, నేను వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అంటే భగవంతుడు దేనైనా సహిస్తాడు, కానీ వైష్ణవులను అపరాధం చేస్తే సహించడనమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, అతనికి ఎంత గొప్ప వరాలున్నా సరే భగవంతుడు కోరుకుంటే అతన్ని చంపాలి అని భగవంతుడు అనుకుంటే ఆ వరాలు ఏవి పని చేయవన్నమాట. అదే విధంగా భగవంతుడు ఒకరిని రక్షించాలి అనుకుంటే ఈ ముల్లోకాలలో ఏ శక్తి కూడా అతన్ని ఏమీ చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి హిరణ్యకశిపుడు ఎంతగానో ట్రై చేస్తాడు, తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ట్రై చేస్తాడు, కానీ ప్రహ్లాద్ మహారాజ్ని అసలు టచ్ కూడా చేయలేడు అనమాట. అంటే భగవంతుడు ఒకరిని కాపాడాలి అని అనుకుంటే ఈ ముల్లోకాల్లో ఏ శక్తి కూడా అతన్ని ఏమీ చేయలేదన్నమాట. భగవంతుడు ఒకరిని చంపాలి అని అనుకుంటే అతనికి ఎంత గొప్ప వరాలున్నా సరే, బ్రహ్మదేవుని నుంచి అనేక వరాలు పొందాడు హిరణ్యకశిపుడు, అయినా కూడా అతన్ని ఎవరు కాపాడలేరు అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ ప్రహ్లాద్ మహారాజ్ గురించి మనం తెలుసుకుందాము. ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్తారు కదా, తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు కయాదు, అంటే హిరణ్యకశిపుడి భార్య కయాదు, ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి మందరాచల పర్వతానికి వెళ్తారో ఈ దేవతలంతా ఏం చేస్తారు అంటే ఇదే అదనుగా చూసుకొని హిరణ్యకశిపుడి ప్యాలెస్ మీదికి దండయాత్ర చేస్తారనమాట. ఇప్పుడు హిరణ్యకశిపుడు లేడు, ఈ రాక్షసులంతా మనం చంపేయచ్చు అని చెప్తారు. అప్పుడు ఆ రాక్షసులంతా పారిపోతారనమాట. పారిపోతారు, ఆమె కయాదు మాత్రము ప్యాలెస్ లో ఉంటుందన్నమాట. వాళ్ళు దేవతలు ఏమనుకుంటారు అంటే గన, ఇప్పుడు ఈమె గర్భవతిగా ఉంది, తండ్రే ఇంత గొప్ప రాక్షసుడు ఇంతలా టార్చర్ పెడుతున్నాడు, ఇప్పుడు ఈ కొడుకు బయటకు వచ్చినాడంటే ఇతను ఎంతటి గొప్ప రాక్షసుడు అవుతాడో, ఎంతటి దుర్మార్గుడు అవుతాడో, కాబట్టి అతన్ని ఆ బిడ్డని మనము చంపేయాలి అని అనుకుంటారనమాట దేవతలు. అనుకొని ఆమెని కయాదుని ఆమెని వాళ్ళతో తీసుకెళ్లిపోతారనమాట, లాక్కెళ్ళిపోతారు కయాదుని. ఆమె ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ బిడ్డని, పుట్టిన పిల్లవాడిని ఈజీగా చంపేయచ్చు కదా అని చెప్పి
ఆమె కయాదుని లాక్కెళ్ళిపోతా ఉంటారన్నమాట దేవతలు. అప్పుడు నారద ముని వస్తారనమాట. నారద ముని రాగానే అప్పుడు దేవతలు ఆమెని తీసుకెళ్ళిపోవడాన్ని చూస్తాడనమాట. చూసి నారద ముని వాళ్ళని ఆపుతాడనమాట. ఆపి ఏం చేస్తున్నారు అసలు మీరు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు దేవతలంతా అంటారు, మీకు తెలియంది ఏముంది స్వామి, తండ్రి హిరణ్యకశిపుడు అతను తపస్సు చేయడానికి వెళ్ళినాడు. వాళ్ళు దేవతలు ఏమనుకుంటారు, హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళినాడు, ఆ తపస్సు ఫలిస్తుందో ఫలించదో, ఆ తపస్సు చేస్తూ కూడా చనిపోతాడు. అతన్ని చనిపోయినా మళ్ళీ ఈ కొడుకు పుడితే ఈ కొడుకు మన నెత్తిన కూర్చుంటాడు, కాబట్టి ఈ కొడుకుని చంపడానికి మేము ఈ కాయాదుని తీసుకెళ్లిపోతున్నాము అని అంటారనమాట. అంటే మీరు ఎంత తప్పు పని చేస్తున్నారు, ఈమె గర్భంలో ఉన్నది ఎవరనుకుంటున్నారు, మహాభాగవత వైష్ణవుడు ఆ శ్రీకృష్ణుడు అలా అరేంజ్ చేశారు, మీరు ఆమెని వదిలేసేయండి అని చెప్తాడనమాట. ఎప్పుడైతే నారదముని ఒక గొప్ప వైష్ణవుడు కయాది యొక్క గర్భంలో ఉన్నాడు అని చెప్పగానే దేవతలు వెంటనే ఆమెని వదిలేస్తారనమాట. వదిలేసి మేము చాలా తప్పు చేశాము అని చెప్పి ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసి ఆమె గర్భం చుట్టూ కూడా రౌండ్ చేసి ప్రదక్షిణలు చేసి నారదముని చెప్పారంటే అది నిజమే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు నారదముని మాటను విని గౌరవించి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే ఈమె ఒక్కటి మిగిలిపోతుంది, కయాదు మిగిలిపోతే అప్పుడు ఆమె చాలా టెన్షన్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడే దేవతలు ఆమెని చంపడానికి ట్రై చేశారు, ఇక్కడ నాకు ఇంకా భర్త చూస్తే తపస్సు చేయడానికి వెళ్ళిపోయినాడు, మిగతా రాక్షసులంతా దేవతల భయంతో పారిపోయినారు, ఇప్పుడు ఆమెకి అండ అనేది లేకుండా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆమె నారద మునిని వేడుకుంటుంది అనమాట. కయాదు ఏమని వేడుకుంటుంది అంటే కన్నా, చూడండి నాకు రక్షణ అనేది లేదు, దయచేసి నా భర్త వచ్చేంత వరకు మీ రక్షణలో నేను ఉంటాను, ప్లీజ్ మీ ఆశ్రమానికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి కయాదు రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ రిక్వెస్ట్ సరే అని చెప్పి నారదముని ఏం చేస్తారంటే, సరే రామ్మ నా ఆశ్రమానికి తీసుకెళ్తాను అని చెప్పి నారదముని ఆశ్రమంలోని కయాదు ఉంటుందన్నమాట. నారదమునికి ఎన్నో రకాలుగా ఆమె సేవ చేస్తుంది అనమాట. నారదమునికి ఒక కోరిక కూడా కోరుకుంటుంది ఆమె. చూడండి స్వామి, మీరు చూశారు కదా నా బిడ్డను చంపడానికి దేవతలంతా వచ్చారు, నాకు చాలా టెన్షన్ గా ఉంది, నాకు ఈ బిడ్డను కనాలని లేదు, అంటే ఇప్పుడు నా భర్త లేకుండా బిడ్డను కనాలని లేదు, కాబట్టి నా భర్త వచ్చేంత వరకు నాకు ప్రసవం కాకూడదు, ఆ విధంగా నన్ను దీవించండి స్వామి అని చెప్పి కోరుకుంటుంది అనమాట. ఎవరు, కయాదు నారదమునిని కోరుకుంటుంది. సరే అని చెప్పి నారదముని ఆమెకి ఆశ్రయం ఇస్తాడు. నారదముని ఏం చేస్తాడు అంటే కయాదుకి రోజు కృష్ణ కథ చెప్పడము మొదలు పెడతారనమాట. భాగవతము చెప్పడము, భక్తుల గురించి చెప్పడము, వైష్ణవుల గురించి చెప్పడము, శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలల గురించి రోజు కయాదుకి చెప్తా ఉంటారనమాట నారదముని. ఎన్ని సంవత్సరాలు హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు కదా, అన్ని సంవత్సరాలు ఆమె గర్భంతోనే ఉంటుంది. ఆ గర్భంలో ఉన్న శిశువు ఆమె రోజు నారదముని భాగవతము చెప్తారు, శ్రీకృష్ణ కథ చెప్తారు, ఆమె రోజు వింటా ఉంటుంది అనమాట. కానీ కయాదు అంత అటెంటివ్ గా వినదనమాట, అంత శ్రద్ధగా వినదు. ఎందుకు అంటే ఆమె ముందే ప్రెగ్నెంట్. ఆమె వింటూ కూడా ఒక్కొక్కసారి నిద్రపోతుంది అనమాట. ముందుగా టెన్షన్ కూడా ఉంటుంది, అంటే నా భర్త లేడు, తపస్సుకి వెళ్ళాడు, అక్కడ ఏమైందో, ఆయన ఎలా ఉంటాడో, జీవించి ఉన్నాడా లేదా, ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తన కడుపులో ఉన్న బేబీ యొక్క టెన్షన్ కూడా కయాదుకి ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ దేవతలు చంపడానికి ట్రై చేస్తారు, ఎవరు ఎప్పుడు వచ్చి నా గర్భాన్ని అటాక్ చేస్తారు అనే టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నారదముని తన్మయత్వంలో కళ్ళు మూసుకొని కృష్ణ కథ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు, కయాదు కొడతా ఉంటుందన్నమాట. ఆమె మధ్యలో నిద్రపోతుంది. కానీ లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు మాత్రము శ్రద్ధగా వింటాడనమాట. నారదముని చెప్పే కృష్ణ కథని శ్రద్ధగా వింటాడనమాట. ఎక్కడ ఇప్పుడు నారదముని చెప్తున్నారు, కళ్ళు మూసుకొని చెప్తున్నారు, కయాదు కొడతా ఉంది. అమ్మ నిద్రపోయింది, ఆమె నిద్రపోయింది. ఎక్కడ నారదముని చెప్పడం ఆపేస్తాడేమో అని చెప్పి గర్భంలో ఉన్న శిశువు
నారదముని కృష్ణ కథ చెప్తా ఉంటే గర్భంలో ఉన్న శిశువు కొడతా ఉంటాడనమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడి గురించి విని 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 ఆ గొప్ప శుద్ధ భక్తుడిలాగా మారిపోతాడనమాట. అతనిలోని గర్భంలోనే ప్రహ్లాద్ మహారాజ్ యొక్క భక్తి పరిపక్వత చెందుతుందన్నమాట. అతనికి అర్థమైపోతుంది, ఆ గర్భస్థ శిశువుకి ఏమర్థమవుతుంది అంటే మానవ జీవుడి యొక్క కర్తవ్యము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడము. భక్తియుక్త సేవ చేయడం ద్వారానే మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో నుంచి బయటపడి భగవద్ధామం చేరుకోగలుగుతాము, భగవంతుని పట్ల ప్రేమను పొందగలుగుతాము అని గర్భంలోనే ప్రహ్లాద్ మహారాజ్ కి అర్థమైపోతుంది అనమాట. సారాంశం అనేది మొత్తము అర్థమైపోయి భక్తిలో 8 స్టేజెస్ ఉంటాయి కదా: శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, రుచి, భావ, ప్రేమ. ఈ 8 స్టేజెస్ ఉంటాయి. అంటే మనము భక్తియుక్త సేవ చేస్తే ఏదో ఒక రోజుకి మనకు కృష్ణ ప్రేమ అనేది చివరి స్టేజ్ కి మనము చేరగలుగుతాము. కానీ ప్రహ్లాద్ మహారాజు తన తల్లి గర్భంలో ఉండగానే ఈ నారదముని యొక్క సాంగత్యం వల్ల, నారదముని ద్వారా, ఒక శుద్ధ భక్తుని ద్వారా కృష్ణ కథ వినడం ద్వారా అతనిలోని భక్తి ఏ స్టేజ్ కి చేరింది అంటే పరిపక్వత చెంది కృష్ణ ప్రేమ స్టేజ్ కి చేరిపోయింది అనమాట ఒకటేసారి గర్భంలో ఉండంగానే. అలా ప్రహ్లాద్ మహారాజు గర్భంలోనే ప్యూర్ డివోటీ అవుతారనమాట. శుద్ధ భక్తుడిగా మారతాడు, మహాభాగవత వైష్ణవుడిగా మారతారనమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తిరిగి వస్తాడో అప్పుడు కయాదుని మళ్ళీ భార్యను తిరిగి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ యొక్క కయాదు ప్రసవం అవుతుంది, డెలివరీ అవుతుంది, ప్రహ్లాద్ మహారాజు వస్తారు. ఆ తర్వాత ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గుణగణాల గురించి కూడా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గుణాల గురించి మనము చెప్పుకుందాం ఇప్పుడు. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గుణాల గురించి ఒక చాప్టరే ఉంది అన్నమాట. ఏంటి అంటే ప్రహ్లాదుడు అందరి పట్ల దయాగుణం అనేది ఎక్కువ అన్నమాట. వాళ్ళ తండ్రిలాగా కాదు, బీదవారంటే ఇంకా ఎక్కువ దయ అన్నమాట. అతను తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేస్తాడో గురువులకి కూడా అదే విధంగా సేవ చేస్తాడనమాట. తన తోటి వాళ్ళకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా వాత్సల్య భావంతో ఆ భావంలో వాళ్ళకి ఆదరిస్తాడనమాట. అతని హృదయము స్పాట్లెస్, అతను పవిత్రమైన హృదయం అనమాట. ఎందుకంటే ఆయన పుట్టడంలోనే శుద్ధ భక్తుడు, ప్యూర్ డివోటీ, గొప్ప భాగవత వైష్ణవుడు. ఒక గొప్ప వైష్ణవుడికి హృదయంలో కల్మషం అనేది ఉంటుందా? కామ, క్రోధ, అరిషడ్ వర్గాలు అనేటివి ఏవి ఉండవు ప్రహ్లాద్ మహారాజ్కి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు ఏవి ప్రహ్లాద్ మహారాజులో ఉండవు అనమాట. స్పాట్లెస్, స్వచ్ఛమైన హృదయం అన్నమాట అతనికి. ప్రహ్లాద్ మహారాజ్కి ఎంత అందం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా సరే ప్రహ్లాద్ మహారాజు ఎప్పుడు గర్వం అనేది లేదనమాట. ఈర్ష్య లేదు, గర్వం లేదు, సేవాభావము అనేది ఉంటుంది. ఇంకా ప్రహ్లాద్ మహారాజులో ఇంకొక గొప్ప క్యారెక్టర్ ఏంటి అంటే, ప్రహ్లాద్ మహారాజు తనని తాను ఎంతగా ప్రేమించుకుంటాడో ఇతరులని కూడా అంతగానే ప్రేమిస్తాడనమాట. చూడండి, అంటే ఈ లైన్ కి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు తనకు ఒక విషయం వల్ల తనకు బాధ అయింది అనుకోండి, ఆ బాధని ఇతరులకు ఇవ్వడనమాట. ఒక విషయం తనకి సంతోషం అయింది అనుకోండి, తన సంతోషాన్ని పంచుతాడు, బాధని ఇతరులకు ఇవ్వడనమాట. అలా అతని గొప్ప సుగుణాలు అనేటివి ఎన్నో ఉన్నాయన్నమాట. రాక్షస వంశంలో పుట్టాడే కానీ రాక్షస గుణము ఒక్కటి కూడా లేదనమాట ప్రహ్లాద్ మహారాజ్ లో. ఇంకా ఇవి మామూలు క్యారెక్టర్స్. అతనికి ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ ఆధ్యాత్మిక గుణాలు అంటే గన 3 చెప్తారు. అవి ఏంటివి అంటే, యత్ర నైసర్గికి రతి అంటే రతి అంటే అటాచ్మెంట్, అట్రాక్షన్. ప్రహ్లాద్ మహారాజ్ కి అతని యొక్క భక్తి యొక్క డెప్త్ ఎంత అనేది ఈ క్యారెక్టర్స్ వల్ల మనకి అర్థం అవుతుంది అనమాట.
ఎత్ర నైసర్గికి రతి అంటే భగవంతుని పట్ల అతనికి ఎంత రతి, ఎంత అటాచ్మెంట్ అంటే, నైసర్గికి అంటే అది న్యాచురల్ అన్నమాట. స్వాభావికమైన అట్రాక్షన్ అన్నమాట. ఎవరో ఫోర్స్ చేస్తేనో వచ్చిన అట్రాక్షన్ కాదు. అది తన న్యాచురల్ లవ్ టువర్డ్స్ కృష్ణ, టువర్డ్స్ గాడ్ అన్నమాట. ఇప్పుడు గంగా నది ఉందనుకోండి, అది సముద్రంలో కలుస్తుంది. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అది తన న్యాచురల్ గా, అంటే తన స్వాభావికం. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. నదుల్ని ఆపగలుగుతారా ఎవరైనా సముద్రంలో కలవకుండా? వాటి స్వాభావిక గుణం అది. అలాగే ఆ ప్రహ్లాద్ మహారాజ్ కూడా భగవంతుడికి అట్రాక్ట్ అయినాడు అనమాట. అది తన స్వాభావిక గుణం అన్నమాట. ఇక్కడ బై డిఫాల్ట్ గానే అతను భగవంతుడికి డిఫాల్ట్ మోడ్ అన్నమాట. అంటే ఎప్పుడు అతను భగవంతుని యొక్క ధ్యాసలోనే, తన మనస్సు ఎప్పుడు భగవంతుని పైన, భగవంతుని ధ్యాసలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు తర్వాత అడుగుతారు చండామార్కులు అంటే ఎవరు అంటే, శుక్రాచార్యుడి వాళ్ళ బిడ్డలు అన్నమాట చండామార్కులు. వాళ్ళే ప్రహ్లాద్ మహారాజ్ కి చెప్పేది, విద్యని నేర్పించేది గురుకులంలో. వాళ్ళు అడుగుతారంటే, ఏంటి నువ్వు 24 గంటలు కృష్ణుని గురించి ఈ తలుస్తా ఉన్నావు, ఎప్పుడు స్మరణలోనే ఉన్నావు, ఎలా నువ్వు అలా ఉండగలుగుతావు 24 గంటలు, ఎలా నువ్వు ఉండగలుగుతావు అలా అని అడుగుతారనమాట. అంటే కన్నా అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే, మీరు ఎలా అసలు కృష్ణుని వదిలేసి ఉండగలుగుతున్నారు, నాకు చాలా డౌట్ గా ఉంది. మీరు ఎలా కృష్ణుని మర్చిపోయి, కృష్ణుని వదిలేసి, కృష్ణుని తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారు? అది స్వాభావిక గుణము. ప్రతి జీవి యొక్క స్వాభావిక గుణము కృష్ణుడికి ఆకర్షించబడము. అది నాలో ఉంది. ఇప్పుడు ఒక అయస్కాంతము ఉంది అనుకోండి, అది ఒక ఇనుప ముక్క ఉంది అనుకోండి, ఒక ఐరన్, అది మ్యాగ్నెట్ కి ఈజీగా అతుక్కుంటుంది. ఎట్లా అతుక్కుంటుంది అంటే, ఆ ఐరన్ యొక్క స్వాభావిక గుణం అది అయస్కాంతానికి అతుక్కోవడం. అలాగే ప్రతి జీవుడి యొక్క స్వాభావిక నేచర్ ఏంటి అంటే గన భగవంతుని పట్ల ఆకర్షితం అవ్వడం అన్నమాట. మరి మనలో అందరిలో ఆ స్వాభావికమైన గుణము, ఆ ఆకర్షణ లేదే అని చెప్పి మనం అనుకోవచ్చు. దానికి శ్రీల ప్రభుపాదుల వారు పర్పట్లో అంటే భాష్యంలో ఏం రాస్తారు అంటే, మన హార్ట్ కూడా ఇనుమే, భగవంతుడు అయస్కాంతమే. మన హార్ట్ కూడా భగవంతునికి అట్రాక్ట్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే, మన ఇనుము ఐరన్ తుప్పు పడితే తుప్పు పట్టిన ఐరన్ బాగా మ్యాగ్నెట్ కి అతుక్కోలేదు, అయస్కాంతానికి అతుక్కోలేదు. ఆ తుప్పు ఏంటి అంటే కన్నా లస్ట్. హార్ట్ లో, మన హృదయంలో లస్ట్, కామము ఉన్నంత వరకు, కామం అంటే మన సొంత ఇంద్రియాలను సాటిస్ఫై చేసుకోవాలి అనే కామము ఉన్నంత వరకు మనకి భగవంతుని పట్ల అట్రాక్షన్ అనేది రాదనమాట. మనకి మళ్ళీ ఇది ఎలా పోతుంది, మనము కూడా భగవంతుని పట్ల స్వాభావికంగా అట్రాక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే, మనము భక్తియుక్త సేవ చేయడం ద్వారా మన హార్ట్ పట్టిన తుప్పు కూడా వదులుతుంది. అప్పుడు మనం కూడా ప్రహ్లాద్ మహారాజ్ లాగానే నిరంతరము భగవంతుని స్మరణ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే గన, ఫస్ట్ది ఎత్ర నైసర్గిక రతి అంటే అతనికి భగవంతుని పట్ల, శ్రీకృష్ణ భగవానుని పట్ల స్వాభావికమైన అట్రాక్షన్. రెండవది ఏంటి అంటే కృష్ణ గ్రహీతాత్మ అంటే కృష్ణ గ్రహం అంటే కృష్ణ గ్రహం ఆవహించింది అనమాట ప్రహ్లాద్ మహారాజ్ కి. అంటే కృష్ణుడు ఆవహించేసినాడు ప్రహ్లాద్ మహారాజ్. హీఈస్ కంప్లీట్లీ అబ్జర్వ్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ కృష్ణ. అతని థాట్స్ మొత్తము కృష్ణుడి, భగవంతుడిలోనే అబ్జర్వ్ అయిపోయినాయి అనమాట. ఇంకా భగవంతుడి తప్ప ఇంకా వేరేది ఏది అతనికి తెలియట్లేదు అనమాట. అతనికి అంటే మనకి కూడా వస్తుంది ఒక్కొక్కసారి, మన టైం బాగలేనప్పుడు శని గ్రహం పట్టింది అనుకుంటాం అనమాట. అది బ్యాడ్ గా. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కి కృష్ణ గ్రహం ఆవహించింది అనమాట. కృష్ణుడు ఆవహించేసినాడు ఫుల్గా. ప్రహ్లాద్ మహారాజ్ ఈజ్ క్యాప్టివేటెడ్ ఫుల్లీ బై ద కృష్ణ. అంటే ఇంకా కృష్ణుడు ఆవహించినాడు అంటే ఎప్పుడు కృష్ణుడి యొక్క సాంగత్యంలోనే ప్రహ్లాద్ మహారాజు ఉన్నాడంట. అది కృష్ణ గ్రహీతాత్మ అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే గోవింద ప్రలలంబిత అంటే గోవిందుడు, శ్రీ మహావిష్ణువు యొక్క
ఇప్పుడు తను కళ్ళెదుట చూస్తున్నాడు భగవంతుని భగవంతుని ప్రహ్లాద్ మహారాజ్ ప్రతి క్షణము చూస్తున్నాడు అనమాట. అసోసియేషన్ లోనే భగవంతుని కృష్ణుడి యొక్క అసోసియేషన్ లోనే ఉన్నాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు ప్రహ్లాద్ మహారాజుని వాత్సల్య భావంలో ప్రేమిస్తున్నారనమాట. అప్పుడు ప్రహ్లాద్ మహారాజు ఆడుకుంటున్నాడు కృష్ణుడితో. కృష్ణుడు అమ్మలాగా కనిపిస్తున్నాడు, నాన్నలాగా ఆదరిస్తున్నాడు, ఫ్రెండ్ లాగా ఆడుకుంటున్నాడు, కృష్ణుడు చెప్పే కథలు వింటున్నాడు, కృష్ణుడితో పాటు డాన్స్ చేస్తున్నాడు. అంటే మొత్తం అన్ని కూడా భగవంతుడితో అతను రోజు తన అసోసియేషన్ అనుభవిస్తున్నాడు. ప్రహ్లాద్ మహారాజు ఒకడే మాట్లాడుతూ ఉంటాడు. బయట వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది, ఏంటి తనలో తాను మాట్లాడుకుంటున్నాడే అనుకుంటారు. కానీ అతను కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. ఒకడే ఆడుతాడు, ఒకడే పాడతాడు, ఒకసారి నవ్వుతాడు, ఒకసారి ఏడుస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు కనిపిస్తాడో అప్పుడు నవ్వుతాడు, కృష్ణుడు మాట్లాడితే నవ్వుతాడు, కృష్ణుడు ఎప్పుడైనా కనిపించకపోతే ఏడుస్తాడు. చిన్న పిల్లవాడు కదా. ఒక కొడుకు భావంలో, వాత్సల్య భావంలో శ్రీకృష్ణుడు ప్రహ్లాద్ మహారాజ్తో నిరంతరము ఉన్నారనమాట. అది గోవింద ప్రలలంబిత అంటే ప్రహ్లాద్ మహారాజ్ లో ఉండే ఈ గుణాలు ఏంటివి అంటే ఎత్ర నైసర్గిక రతి, కృష్ణ గ్రహీతాత్మ, గోవింద ప్రలలంబిత. ఇవి ఆధ్యాత్మిక గుణాలు. మరియు భౌతిక గుణాలు మనం అన్ని చెప్పుకున్నాము. అతను ఎంత ప్యూర్ డివోటీ అనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాము. ఈ రోజు క్లాస్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనము ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గురుకులంలో ఏం జరుగుతుంది, గురుకులం నుంచి వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు తో అతను ఎలా మాట్లాడతాడు, హిరణ్యకశిపుడు తన ప్లాన్స్ కి అనుగుణంగా లేడు అని చెప్పి తన యొక్క శత్రువైన హరిని ఇతను భక్తి చేస్తున్నాడు అని చెప్పి తన వంశంలో చెడబుట్టినాడు అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రహ్లాద్ మహారాజుని హింస పెట్టేది. అది ఏం చేసినా ప్రహ్లాద్ మహారాజ్ని ఎవరు ఏమీ చేయలేరు అనమాట. మరి ప్రహ్లాద్ మహారాజ్ తోటి పిల్లలకు ఎలాంటి టీచింగ్స్ ఇస్తాడు, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క బోధనలు ఏంటి, అతను భగవంతుని అతను పొందిన శరణాగతి, భగవంతుడు ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రేయర్స్, ఎప్పుడైతే నరసింహస్వామి తనల్ని కాపాడడానికి వచ్చినప్పుడు తను చేసే ప్రేయర్స్ ఏంటి, అవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏవైనా తప్పులు చెప్పుంటే క్షమించాలి. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగండి, నేను తీర్చడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. వైదికము అంటే మామూలుగా మన వాడుక భాషలో పితృకర్మలు కదా చేసేది. ఇక్కడ కూడా మనం వైదికం అని వాడుతున్నాము. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటని అనేది? అంటే వైదికము అంటే వేదాలను అనుసరించి మన కర్తవ్యాలను చేయడము. ఓకే 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 ఓకే. అంటే మన విద్యుక్త ధర్మాలను వేదాలను అనుసరించి, వేదాలను అనుగుణంగా చేయడం అని. ఓకే ఓకే ఓకేనా మాతాజీ? ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సౌజన్య మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ. సో మనకు నరసింహ చతుర్దశి ఈ 22వ తేదీ, మే 22వ తేదీ నరసింహ చతుర్దశి. సో తిరిగి మరి బుధవారం కూడా కలుద్దాము. బుధవారం కూడా మాతాజీ నరసింహ లీలలు షేర్ చేసుకుంటారు. సో బుధవారం కూడా తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి వితౌట్ ఫెయిల్. నెక్స్ట్ నరసింహ చతుర్దశి మనం దగ్గరలో ఉన్న ఇస్కాన్ సెంటర్లు ఇక్కడ ఇది మనం ఆన్లైన్ కాబట్టి కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కడపలో ఉన్నారు, అనంతపురంలో ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇస్కాన్ దగ్గరలో ఉన్న ఇస్కాన్ సెంటర్లో నరసింహ చతుర్దశి ఫెస్టివల్ను తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇక్కడ బెంగళూరు SNGMలో అయితే నరసింహ చతుర్దశితో పాటు
ఆ, ఇది మన బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఆ టెంపుల్ ఓపెన్ చేసి 12 సంవత్సరాలు అవుతోంది. సో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నరసింహ చతుర్దశి ప్లస్ ఇది టోటల్గా 5 days కంటిన్యూస్ ఫెస్టివల్ జరుగుతోంది. లోకల్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా హెచ్బిఆర్ లేఅవుట్లో ఉన్న నరసింహ టెంపుల్కు అటెండ్ అవ్వచ్చు. మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు పోస్ట్ చేస్తానులేండి. మన గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లోనూ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ, సౌజన్య మాతాజీ. నెక్స్ట్ బుధవారం తిరిగి అందరము కలుద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ధన్యవాద ప్రణామాలు. ప్రణామ్. గుడ్ నైట్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి లీవ్ అవుదాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందికి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. పతిత పావన గురు మహారాజ్ కి జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్.